అందరికీ నమస్కారం. నా పేరు ముక్తేష్ శర్మ. ఈ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయము, ఎంతో పురాతనమైన విషయము నేను మీ అందరికీ కూడా చెప్పాలనుకుంటున్నాను. మనమందరము కూడా ఈ రోజుల్లో చాలా చోట్ల చూస్తున్నటువంటి విషయం ఏమిటయ్యా అంటే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ జనాలతో ఎలా నడుచుకోవాలి, ఎటువంటి ప్రవర్తన మనిషికి ఉండాలి, ఏ విధంగా మనిషి నడుచుకోవాలి అని దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ అనేది బయట చాలామంది చెప్తూ ఉన్నారు. అయితే మన ఆంధ్ర కవులు ఎంతో గొప్పవారు. వారిలో ఒకరు ఇద్దరు రెండు రకాలైనటువంటి విభిన్నమైనటువంటి అధ్యాయాలు మనకు అందించారు. అవే సుమతీ శతకము, వేమన శతకము. ఈ రెండింటిని చదివి అర్థం చేసుకున్నవాడు జీవితంలో చక్కగా ముందరికి అడుగు వేయగలడు. తన జీవితాన్ని తాను చక్కగా మలుచుకోవడం కూడా వాడికి చేతనవుతుంది. ఇవి మనకి ఎంతో కాలంగా ప్రాచీనంగా ఉన్నాయి. ఈ తరం వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ముందు తరం వాళ్ళకి తప్పకుండా తెలుసుంటుంది. నా చిన్నప్పుడు నేను చదువుకున్నాను. మా చిన్నప్పుడు ఇంకా మేము పెద్ద బాల శిక్ష అనే పుస్తకాన్ని కూడా చదివాం. ఈ పెద్ద బాల శిక్ష అనే పుస్తకంలో అసలు ఇంచుమించుగా అన్ని విషయాలు కూడా ఉంటాయండి అందులో. అట్లా ఈ సుమతీ శతకం అనేది ఏదైతే ఉంటుందో, ఈ వేమన శతకము, సుమతీ శతకము మనిషికి జీవన సత్యాలను మనకి చూపిస్తాయి. అవి చెప్పడం జరుగుతుంది. వాటిల్లో ఆ జీవిత సత్యాలన్నీ కూడా ప్రతి మనిషి కూడా అర్థం చేసుకొని వాటిని ఆచరిస్తూ కనుక ముందరికి వెళితే మనకి ఎంతో మేలుగా లైఫ్ స్టైల్ అనేది ఉంటుందండి. అటువంటిది ఈ రోజు నుంచి కూడా రోజుకి ఒక పద్యం చొప్పున సుమతీ శతకము నేను మీ అందరికీ కూడా అర్థమయ్యేలాగా నాకు చేతనైనంత వరకు వివరముగా చెప్తాను. అందులో ఈ రోజున మనం మొట్టమొదటి సుమతీ శతకం మొదలు పెట్టుకుంటున్నాము. అందులో మొట్టమొదటి పద్యాన్ని శ్రీరాముని దయచేతను నారూఢిక సకల జనుల నౌరాయనగ ధారాళమైన నీతులు నోరూరగ జవుల బట్టి నుడివెద సుమతి అని చెప్పి సుమతి గారు శ్రీరాముని ప్రార్థించుకున్నారు. శ్రీరాముని యొక్క దయతో చక్కగా అందరూ కూడా మంచిగా వినేలాగా, మంచి అనుకునేలాగా నేను చెప్తాను అని చెప్పడం జరిగింది. మనం మొట్టమొదటి పద్యం తెలుసుకుందాం. అక్కరకు రాని చుట్టము మృక్కిన వరమీని వేల్పు మోహరమున దానెక్కిన బారని గుర్రము గ్రక్కున విడువంగ వలయుగదరా సుమతి. దీనికి అర్థం ఏమిటంటే అండి, అవసరానికి ఆదుకోని చుట్టము, ఎంత పూజించినా సరే ఫలితం ఇవ్వని భగవంతుడు, యుద్ధానికి వెళితే అది పరిగెత్తకుండా ఉన్నటువంటి గుర్రము, వీటిని ఖచ్చితంగా విడిచిపెట్టాలి అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. అంటే చూడండి, ఎవరిని ఎంతవరకు మనం పట్టుకోవాలో మనకి క్లియర్గా చెప్పారు. బంధువులు ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళను మనమే ప్రేమను కురిపిస్తూ, మనమే అంతా చూసుకుంటూ, మనమే ముందరికి తీసుకొని వెళ్ళలేము. అలాగే ఆ బంధువులు అన్నవారు కూడా మనం ఎంత ప్రేమగా వాళ్ళతో మసులుకుంటామో వాళ్ళు కూడా అంతే ప్రేమతో మనకి మసులుకోవాలి. అలా మసులుకోనప్పుడు ఒకవైపు నుంచే వెళ్ళేటటువంటిది ఏదైనా సరే ఆ ప్రక్రియ అనేది కొంతవరకే ఉంటుంది. అది ఒకరికే మంచి చేస్తుంది. ఇరువైపుల నుంచి వస్తేనే శబ్దం అనేది చక్కగా రాగసంపుగా వినసొంపుగా ఉంటుంది. ఒక చేత్తో బల్లని కొట్టి చూస్తే ఒక రకమైన శబ్దం వస్తుంది. అదే ఆ చేతికి శబ్దం తగలాలన్నా సరే బల్ల కావాలి. అలాగే బంధం నిలబడాలి అంటే అటుపక్కన వాళ్ళు ఇటుపక్కన వాళ్ళు ఇరువురు కలిసి నిలబడితేనే బంధం అనేది నిలబడుతుంది. అలా కాకుండా మనం వారిని ఆదుకుంటాము, వారు మనకు అవసరం వచ్చినప్పుడు చేయి చూపిస్తారు, రక్తహస్తాలు చూపిస్తారు. అటువంటి వారికి మనం దూరంగా ఉండటం మనకి మంచిదిగా చెప్పడం జరిగింది. రెండవది, మృక్కిన వరమీని వేల్పు అన్నారండి. అంటే మనం ఎంత పూజ చేసినా సరే ఫలితం ఇవ్వని భగవంతుడు. అటువంటి దీన్ని కూడా మనం ఆపేసుకోవాలని చెప్పి మనకి చెప్పడం జరిగింది. తరువాత యుద్ధములో పరిగెత్తకుండా ఉన్నటువంటి గుర్రము, పూర్వం రాజుల కాలం కాబట్టి గుర్రాల మీద యుద్ధాలకి వాటికి వెళ్తూ ఉండేవారు. అలా అని కాదు, మనకి అత్యవసరమైన సమయంలో అవసరం పడకుండా ఉన్నది మనది ఏదైనా సరే మనం దాన్ని వదులుకోవటం ఉత్తమంగా మనకి చెప్పడం జరిగింది. ఇది ఈరోజు మొట్టమొదటి పద్యంగా నేను మీకు చెప్తున్నాను. అలాగే రేపు కూడా మరొక పద్యము, మరొక తాత్పర్యంతో నేను మీ అందరి ముందుకు కూడా వస్తాను. నమస్కారం. జై శ్రీరామ్.